కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పేర్ని నాని రప్పారప్ప వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని నానిపై టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి పేర్ని నానికి పెడనికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే పోలీసుల నోటీసుల్ని పట్టించుకోకుండా పెడన చేరుకున్నారు పేర్ని నాని. మచిలీపట్నం నుంచి పెడన నియోజకవర్గం కూడూరు గ్రామానికి చేరుకుని ఉప్పాల హారికను పరామర్శించారు. నిన్న గుడివాడ సమావేశానికి హాజరైన ఉప్పాల హారిక, రామ్ ప్రసాద్ దంపతుల వాహనంపై దాడి జరిగింది. ఈ దాడి నేపథ్యంలో పేర్ని నాని సహా ఇతర వైసీపీ నేతలు హారికను పరామర్శించారు. కూడూరు నుంచి నేరుగా పెడన చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాంలో పేర్ని నాని పాల్గొన్నారు. పామరులో పార్టీ కార్యకర్తల సమావేశంలో పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రప్పారప్ప అని అరవడం కాదు, చేయాలనుకున్నది సైలెంట్ గా చేయాలంటూ పేర్ని నాని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై మచిలీపట్నంలో కేసు నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో పేర్ని నాని ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, ప్రస్తుతం పేర్ని నాని ఇంటి దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? ఓ పక్కన పోలీసులు భారీగా మోహరించినట్టు తెలుస్తోంది, మరోపక్క వైసీపీ కార్యకర్తలు ఉన్నారు అంటున్నారు. అక్కడ సిచ్యువేషన్ ప్రెసెంట్ ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? కృష్ణా జిల్లాలో రాజకీయ దుమారం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ టీడీపీ మధ్య అయితే ఒక వార్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీంతో ఇటు నిన్న గుడివాడలో కావచ్చు, ఈరోజు పెడన్లో జరుగుతున్నటువంటి విస్తృత స్థాయి సమావేశం నేపథ్యంలో ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. ఈరోజు ఉదయం నుంచి కూడా పేర్ని నాని నివాసం వద్ద అయితే భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. పేర్ని నాని బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులు తన ఇంటి చుట్టూతా కూడా పోలీసులు మోహరించారు. పేర్ని నాని బయటకు వెళ్లేందుకు కూడా ప్రయత్నించిన నేపథ్యంలో పేర్ని నానికి నోటీసులు ఇచ్చినట్లుగా అయితే సమాచారం తెలుస్తుంది. పోలీసులు మాత్రం ఈ నోటీసుల సంబంధించినటువంటి అంశం మీద అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే దీనికి సంబంధించి పోలీసులు నోటీసులు ఇచ్చారా లేదా అన్న దాని మీద అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు నిన్న గుడివాడలో జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశానికి వచ్చినటువంటి జడ్పీ చైర్పర్సన్ ఉప్పలపాటి హారిక కారు మీద దాడి జరగటం, ఆ దాడి తర్వాత జరిగినటువంటి పరిణామాలు అయితే నిన్నంతా కూడా మనం చూసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గుడివాడ పిఎస్లో కూడా ఉప్పలపాటి హారిక ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేయాలని వైసీపీ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వైసీపీ టీడీపీ మధ్య జరుగుతున్నటువంటి ఈ పరస్పర వాక్యాలు వివాదం నేపథ్యంలో పోలీసులు అయితే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు ప్రజలతో పాటు ఇటు కార్యకర్తలను అందరిని కూడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఒకరి మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ ఉన్న నేపథ్యంలో అయితే ఒక హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం పేర్ని నాని అయితే పెడన్లో జరుగుతున్నటువంటి వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పేర్ని నానితో పాటు ఇంకా వైసీపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు కూడా పాల్గొన్న నేపథ్యంలో ఇక్కడ ఒక హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి ప్రాంగణం మొత్తం కూడా పోలీసులు అయితే భారీ భద్రతను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పోలీసులు అయితే భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఉదయం పేర్ని నానికి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా పేర్ని నాని పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులను ఉల్లంఘించి ఈరోజు జరిగేటువంటి కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. నిజంగా పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులను ఉల్లంఘించి గనక కార్యక్రమానికి హాజరైతే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు పేర్ని నాని. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఘర్షణలు కావచ్చు, ఎలాంటి వివాదాలు జరగకుండా ఉండేందుకైతే పోలీసులు అయితే మరింత భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం అయితే వైసీపీకి సంబంధించినటువంటి కార్యక్రమం అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతున్నాయి. అనంతరం పోలీసులు పేర్ని నాని విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు, నిన్న జరిగినటువంటి వివాదాల నేపథ్యంలో కావచ్చు, ఈరోజు జరుగుతున్నటువంటి వైసీపీ కార్యక్రమానికి పోలీసులు వెళ్ళొద్దని సూచించినప్పటికీ కూడా పేర్ని నాని హాజరయ్యారు కాబట్టి ఎలాంటి చర్యలు ఉంటాయి, పోలీసులు ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేస్తారనే మటుకి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది.